హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఎస్జిటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని 30 గ్రాండ్ టెస్ట్లు మరి షెడ్యూల్స్ ఏంటి, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి జాయిన్ కావాలి అంటే ప్రాసెస్ ఏంటి, దీని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎలా ప్రాసెస్ ఏంటి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం, మరి ఈ 30 గ్రాండ్ టెస్ట్లు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్, వాట్సాప్ నెంబర్, ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. నా వాట్సాప్ నెంబర్ షేర్ చేసుకోండి, 8341949272. నా వాట్సాప్ నెంబర్కి జాయిన్ కావాలి అంటే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి ప్రాసెస్ డిస్కస్ చేద్దాం ఒక్కసారి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, గ్రాండ్ టెస్ట్ రాస్తేనే ఈ సమయంలో మీకు కరెక్ట్గా క్విక్ రివిజన్, బాగా రివిజన్ అవుతుంది. 100% అయితే మీరు సక్సెస్ అయితే కాగలరు. సో ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్, సెప్టెంబర్ 2 అనగా ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్. సాయంత్రం 5 o'clock మీకు షెడ్యూల్ ఉంటుంది. అంటే ఈ రోజు గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి అనేది మీకు షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డే అంటే ఈ రోజు సాయంత్రం 5 PM షెడ్యూల్ ఇచ్చాము కదా, నెక్స్ట్ డే సెప్టెంబర్ 3rd సాయంత్రం 5 o'clock మీకు గ్రూప్లో ఆ షెడ్యూల్ ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ లింక్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 5కి ఎగ్జామ్ లింక్ అయితే 5కి ఎగ్జాక్ట్గా గ్రూప్లో షేర్ చేస్తాము. మీకంటూ ఒక పాస్ కోడ్ ఇస్తాం కాబట్టి ఆ పాస్ కోడ్ ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది. 5 నుంచి 9 వరకు అయితే మీరు ఎవరైతే 5 నుంచి 9 వరకు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో వారిని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 9:30కు ర్యాంకింగ్ ఇస్తాము. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు 10 లోపు గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే క్లియర్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ర్యాంకింగ్ కూడా ఇస్తాము. సో 9 o'clockకి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో అప్పుడు లోపు అంటే 5 to 9 లోపు ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో 1 time మాత్రమే ఎగ్జామ్ రాయగలరు. ఎందుకంటే ర్యాంకింగ్ ఇస్తాం కాబట్టి ఒక్కసారి మాత్రమే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ 9 తర్వాత మీకు మళ్ళీ ఆ లింక్స్ మీరు ఎప్పుడైనా రాసుకునేటువంటి విధంగా మేము సెట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 9 PM తర్వాత మీరు ఆ ఎగ్జామ్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలంటే రిపీట్ చేసుకోవచ్చు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నాం. సో ఈ ప్రాసెస్ బేస్ చేసుకొని మనకు మొత్తము అంటే కంటిన్యూషన్లో సెకండ్ సాయంత్రం షెడ్యూల్ ఇస్తే 3rd మీకు ఎగ్జామ్ పెడతాం కదా, మళ్ళీ 3rd మీకు డే 2 షెడ్యూల్ ఉంటుంది. 3rd నెక్స్ట్ 4th ఎగ్జాము, నెక్స్ట్ 4th డే 3 షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ 5th ఎగ్జాము. అంటే ఇక్కడ మీకు ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో అదే రోజు నెక్స్ట్ డే యొక్క షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ 5 o'clock ఎగ్జామ్ లింక్ ఇచ్చేస్తాము, నెక్స్ట్ వెంటనే 5 o'clock నెక్స్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతిరోజు మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తము షెడ్యూల్, డైలీ షెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజు షెడ్యూల్ మీకు 50 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ 50 మార్క్స్లో సైకాలజీ, పెడగాజీ అంటే సైకాలజీ కానీ పెడగాజీ కానీ మీకు ఏదైతే షెడ్యూల్ ఇస్తాం ముందే మొత్తం సిలబస్ని మేము 30 పార్ట్స్గా డివైడ్ చేశాము. 30 కాదు 25 పార్ట్స్గా డివైడ్ చేశాము. తర్వాత 5 గ్రాండ్ టెస్ట్ల పరంగా ఇచ్చాము. సో మొత్తం మీద ఈ 25 మొత్తం సిలబస్ని 25 పార్ట్స్గా ఏ విధంగా అయితే డివైడ్ చేశామో ఆ రోజు ఏది సిలబస్ అనేది మీకు క్లియర్గా ఇస్తాము. సో ఆ సిలబస్ బేస్ చేసుకొని అంటే సైకాలజీలో కొన్ని టాపిక్స్ ఉంటాయని మీకు క్లియర్గా షెడ్యూల్లో ఇస్తాము. ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని 10 మార్క్స్ ఉంటాయి. తెలుగు మెథడ్స్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని 10 మార్క్స్. ఇంగ్లీష్ మెథడ్స్ని బేస్ చేసుకొని ఏదైతే మీకు ఆ రోజు షెడ్యూల్ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని 10 మార్క్స్. ఈవీఎస్, సైన్స్, సోషల్ అదేవిధంగా మెథడ్స్ని బేస్ చేసుకొని ఆ రోజు ఏదైతే మీకు షెడ్యూల్ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని 10 మార్క్స్. అదేంటి ట్రై మెథడ్స్ లేదు కదా అని అడగచ్చు మీరు, ఎందుకంటే వినింటారు కాబట్టి. ట్రై మెథడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మ్యాథ్స్ మెథడ్స్, సైన్స్ మెథడ్స్, సోషల్ మెథడ్స్, ఈ 3 సబ్జెక్టుల యొక్క మెథడ్స్ని మనం ఏమంటాము అంటే ట్రై మెథడ్స్ అంటాం. సో ఈ విధంగా మీకు ప్రతిరోజు షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. క్లియరా? అంటే ఇక్కడ మీకు 10 మార్క్స్ అంటే సైకాలజీని మనము ఒక 6 టాపిక్స్, ఒక 7 టాపిక్స్ డివైడ్ చేసుకొని ఆ 7 టాపిక్స్ను బేస్ చేసుకొని 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయని మాత్రం 100% అయితే క్లారిటీగా చెప్పగలను. ప్రతిరోజు సబ్జెక్ట్ యొక్క సిలబస్ మీకు క్లియర్గా గ్రూప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. పేమెంట్ చేసిన వాళ్ళకి ఎవరైతే పేమెంట్ చేస్తారో ఆ గ్రూప్లో మీకు ఆ రోజు సిలబస్ ఏంటనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి.
మీకు సోమవారం నుంచి శనివారం వరకు ఏదైతే సిలబస్ జరిగింటుందో, అంటే సబ్ టాపిక్స్గా మీకు డివైడ్ చేశానని చెప్పాను కదా, ఆ సోమవారం నుంచి శనివారం వరకు సిలబస్ ఏదైతే జరిగింటుందో ఆ అన్ని టాపిక్స్ను బేస్ చేసుకొని మళ్ళీ 50 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంటే శనివారం వరకు మీకు తెలుగు జరిగింటుంది, ఇంగ్లీషు, సైకాలజీ, మ్యాథ్స్, ఈవీఎస్, సైన్స్ మొత్తం జరిగింటాయి. సో ఆ మొత్తం సిలబస్, ఆ వీక్లో జరిగినటువంటి మొత్తం సిలబస్ బేస్ చేసుకొని మళ్ళీ దాన్ని 50 మార్క్స్గా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయడం అయితే జరిగింది. చూడండి, మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే మీకు ఎంత యూజ్ అవుతుందో మీరు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే 1 వీక్ ఆ 6 డేస్లో మీరు ఏదైతే చదివింటారో మళ్ళీ సండే మీకు రివిజన్గా ఇచ్చాము. సండే రివిజన్గా ఇచ్చాం కాబట్టి మీకు పర్ఫెక్ట్ ప్రణాళిక 100% సెప్టెంబర్ 2 అంటే ఈరోజు స్టార్ట్ చేశాం కదా, అక్టోబర్ 1 కల్లా మీకు మొత్తం ప్రణాళిక అయిపోతుంది. ఆటోమేటిక్గా అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మీరు తర్వాత ఎక్కువ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మీ అన్ని మోడల్ పేపర్సే కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుందని మాత్రం క్లియర్గా చెప్పగలను. 100% క్వశ్చన్ పేపర్స్ మీకు ఉపయోగపడేలా చేశాము. మరి ఈ 30 రోజులు మీరు బాగా ఫోకస్ చేశారనుకోండి, 100% మీరు సక్సెస్ అయితే సాధించగలరు. ఇది మాత్రము 100% క్లియర్గా మేమైతే చెప్పగలము. ఎంతో ఆలోచించి షెడ్యూల్ తయారు చేశాను ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్స్ కూడా గత ప్రశ్నపత్రాలను బేస్ చేసుకొని, లో లెవెల్ బేస్ చేసుకొని, మోడరేట్ బేస్ చేసుకొని, హై స్టాండర్డ్ బేస్ చేసుకొని 3 స్టాండర్డ్స్ అంటే ఈజీ, మోడరేట్, హై స్టాండర్డ్ మొత్తం 3ంటిని కన్సిడర్ చేస్తూ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఇంకోటి చెప్పగలను, ఎక్కువ మంది ఆల్రెడీ ఇప్పటికీ నేను వీడియో చేసే సమయానికైతే ఓవరాల్గా 140 మంది 150 మంది జాయిన్ అయ్యారు. సో ఇంకా మీ ఫ్రెండ్స్కు మీరు జాయిన్ అయ్యి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఇలా జాయిన్ చేపిస్తే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అయితే సో పోటీ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం ఏదో 10 మందికి 20 మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు కాబట్టి 100% నేను అనుకున్నటువంటి నిన్న ఒక్క రోజుకే 150 అయ్యారంటే ఈరోజు ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి నేను అనుకున్నటువంటి స్ట్రెంత్ అయితే వస్తుంది. కాబట్టి మీరు కూడా జాయిన్ అయితే పోటీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ పోటీలో మీకంటూ ఒక పోటీదారుడు ఉంటేనే మీకు ఇంకా ప్రిపేర్ కావాలనేటువంటి ఒక ఆసక్తి అయితే ఏర్పడుతుంది. అందుకే మీరు జాయిన్ అవుతూ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఫ్రెండ్స్ నేను చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ కూడా చెప్తే అప్పుడు ఇద్దరి మధ్య కంపారిజన్ వస్తుంది. అదేవిధంగా పోటీతత్వం కూడా పెరుగుతుంది. అది ఆలోచించండి. సో ఇప్పుడు ఏదైనా కానివ్వండి, మనకు పోటీదారుడు ఉంటేనే మనం ఇంకా హై స్టాండర్డ్లో ఇంకా గట్టిగా చదవాలనేటువంటి పోటీతత్వం పెరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా బాగా పెరుగుతాయి. సో మీ ఫ్రెండ్స్కి నెంబర్ షేర్ చేయండి. మీరు జాయిన్ అయితే మీ ఫ్రెండ్స్కి నెంబర్ షేర్ చేసి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. లేదా మీరు జాయిన్ కావాలి అనుకున్నా కానీ 8341949272 నా వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా నెంబర్ షేర్ చేసి ఇంట్రెస్టెడ్ అని సార్కు మెసేజ్ చేయండి అని మాత్రము చెప్పండి. ఇది ఒక్కటి నాకు సపోర్ట్ చేస్తే చాలు. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, మీరు జాయిన్ అవుతూ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారని ఆశిస్తున్నాను. సో మీకు ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ప్రాసెస్ పర్ఫెక్ట్గా డిజైన్ చేశాము. సో ఇండివిజువల్ టెస్ట్ల పరంగా ఇలా సబ్జెక్ట్తో పాటు మీకు సోమవారం నుంచి శనివారం జరిగినటువంటి సిలబస్ బేస్ చేసుకొని మళ్ళీ ఆదివారం గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది. అది కూడా చాలా చాలా తక్కువ అమౌంట్. చూడండి, కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు.